నమస్తే. కందుకూరు నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశంలో కీలకమైన నియోజకవర్గం. జిల్లా పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం కందుకూరు నెల్లూరు జిల్లాలో చేరింది. మానుగుంట మహిధర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన స్థానంలో బుర్రా మధుసూదన్ యాదవ్ ను తన అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఆయన ప్రస్తుతం పొరుగునే ఉన్న కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహిధర్ రెడ్డిని కాదని గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల యజమాని వంకి పెంచలయ్య కుమార్తె కటారి అరవిందను కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ నాయకత్వం ముందు ప్రకటించింది. ఆ బాధ్యతలు చేపట్టేందుకు కటారి అరవింద సుముఖంగా లేకపోవడంతో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను కందుకూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేసింది. మధుసూదన్ యాదవ్ కందుకూరులో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వాస్తవానికి బుర్రా మధుసూదన్ 2014కు ముందు కందుకూరు నుంచే పోటీకి సిద్ధమయ్యారు. మానుగుంట మహిధర్ రెడ్డి విషయానికి వస్తే 1989 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 1989లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. తర్వాత జరిగిన 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దివి శివరాం చేతిలో ఓడిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ తరపున గెలుపొందారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత తిరిగి 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున మరోసారి గెలిచారు. వైసీపీ ఇక్కడ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తోంది. 2014లో వైసీపీ తరపున గెలిచిన పోతుల రామారావు ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. 2019లో పోతుల రామారావుపై మానుగుంట మహిధర్ రెడ్డి 14,637 ఓట్ల తేడాతో గెలిచారు. మహిధర్ రెడ్డికి కాకుండా మధుసూదన్ యాదవ్ కు వైసీపీ టికెట్ కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలో టీడీపీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. మహిధర్ రెడ్డి టీడీపీలోకి వస్తుండటంతో కందుకూరి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, మహిధర్ రెడ్డి మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇంటూరి మానుగుంటతో కలిసి పనిచేస్తారా లేక విభేదిస్తారా అనేది చూడాలి. మరి కందుకూరు నియోజకవర్గంలో 5 మండలాలు ఉలవపాడు, కందుకూరు, గుడ్లూరు, లింగసముద్రం, ఓలేటిపాలెం ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగింది. ఆ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఈ కేసులో టీడీపీ ఇన్ఛార్జ్ ఇంగుటూరు నాగేశ్వరరావు విచారణకు హాజరయ్యారు. అదే టైంలో మహిధర్ రెడ్డి, నాగేశ్వరరావు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కందుకూరు నియోజకవర్గంలో పోటీ ఎప్పుడు కమ్మ వర్సెస్ రెడ్డిగానే ఉంటుంది. కులాల వారీగా చూస్తే కమ్మ ఓటర్లు ఎక్కువ. ఆ తర్వాత ఎస్సీ, మాల, రెడ్డి, యాదవులు ఉంటారు. ఎస్సీ, మాదిగ, ముస్లిం, ఎస్టీ, యానాది ఓటర్లు కూడా ఇక్కడ ఎక్కువ గణనీయ సంఖ్యలో ఉంటారు. కందుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంతంత మాత్రమనే చెప్పాలి. ఇక్కడ ప్రజలు ఎక్కువగా వలసలు పోతూ ఉంటారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం ఇక్కడ ప్రజలను ఎప్పటి నుంచో ఊరిస్తోంది. నిర్వాసిత గ్రామాల ప్రజలకు పునరావాస ప్యాకేజీ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోర్టు అథారిటీ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయనే ఆరోపణలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. 1983 తర్వాత ఈ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ కూడా 2 సార్లకు మించి గెలవలేదు. 1985, 1989లో కాంగ్రెస్, 1994, 1999లో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్, 2014, 2019లో వైఎస్ఆర్సీపీ ఇక్కడ వరుస విజయాలు అందుకున్నాయి. ఇప్పటికే వరుసగా 2 సార్లు గెలిచిన వైసీపీ పాత రికార్డులను బద్దలుగొట్టి హ్యాట్రిక్ సాధిస్తుందా అన్నది చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.